హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది కొంచెం మధురం కొంచెం విరహం స్టోరీలోని 17వ భాగం. శక్తి గుమ్మం వరకు రాగానే సోఫాలో క్రాస్ లెగ్స్ వేసుకొని ఉన్న రుద్ర ఆగు అని అరిచాడు. ఆ అరుపుకి అడుగు లోపల పెట్టబోతున్న శక్తి కాస్త తన అడుగును వెనక్కి తీసుకొని రుద్ర వైపు చూస్తుంటే రుద్ర చాలా సీరియస్గా, నేను ఆల్రెడీ చెప్పాను వాడి కోసం నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపో అని. అయినా మళ్ళీ ఎందుకు వచ్చావు? నేను చెప్పినా నువ్వు వెనక్కి రా, లేదంటే నీకు నాకంటే వాడే ఎక్కువ అయ్యాడు కదా. వెనక్కి రాలేదంటే నీకు నాకంటే వాడే ఎక్కువ అయ్యాడు కదా అని పళ్ళు బిగించి ఎర్రగా మారిన కళ్ళతో అడిగాడు రుద్ర. అది కాదు రుద్ర, నేను చెప్పేది విను అని శక్తి చెప్పబోతుంటే, ఎనఫ్, అవసరం లేదు, నువ్వు చెప్పటం నేను వినటం ఏది వద్దు. ఒకసారి నేను చెప్పాక కూడా నువ్వు వినలేదంటే నా మాట కానీ నేను కానీ నీకు లెక్కలేదని అర్థం. నేనంటే లెక్కలేని వాళ్ళు నా కళ్ళెదురుగా ఉండటానికి నేను ఒప్పుకోను. సో వెళ్ళిపోవచ్చు ఇక నువ్వు. ఈ బంధంలో నువ్వు కష్టంగా ఉండాల్సిన అవసరం కూడా లేదు అని అంటుంటే శక్తి ఉక్రోషంగా లోపలికి వచ్చి, నేను చెప్పానా నాకు ఈ బంధం కష్టంగా ఉందని? నేను చెప్పానా? అలా అనుకునే దాన్నే అయితే నిన్న సైలెంట్గా నీతో పాటు వచ్చి ఇక్కడ నువ్వు ఇన్ని మాటలు అంటున్నా పడుతూ ఉండేదాన్ని కాదు. అర్థమయ్యిందా అని కన్నీళ్లతో గట్టిగా అరిచింది శక్తి. రుద్ర వెటకారంగా చూస్తూ, అది ఎందుకో నీకు తెలుసు నాకు తెలుసు, దానిని మధ్యలోకి తీసుకువచ్చి చిరాకు తెప్పించుకో అని సీరియస్గా అన్నాడు. శక్తి అంతకంటే కోపంగా, నేను అదే చెప్తున్నాను. బయట వాళ్ళ ముందు భార్యకు కొంచెమైనా మర్యాద ఇవ్వటం నేర్చుకో రుద్ర. నా మర్యాదకి భంగం కలిగితే అది నీకే భంగం కలిగినట్టు. అది కూడా అర్థం కాలేదా నీకు అని విసుగ్గా అంటే రుద్ర ఒక్క చూపు చూసి పైకి లేచి, నువ్వు మాట్లాడకు ఇలాంటి నీతి సూక్తులు. అదే నిజమైతే బయట నా పరువు పోయేలా నేను కాదు అన్న వాడితో మాట్లాడుతూ ఉండేదానివి కాదు అని అంటే, వాడు నా బెస్ట్ బడీ రుద్ర, అలా ఎలా వదిలేసి వస్తాను? నా కోసం ఆలోచిస్తూ నీకు ఇష్టం లేకపోయినా సరే ఇంత దూరం వచ్చాడంటే అర్థం చేసుకో వాడికి నేనంటే ఏంటో. నేను ఏ ప్రాబ్లంలో ఉన్నా తానే ముందుండి ఆ ప్రాబ్లం క్లియర్ చేసేవాడు. నేనంటే చాలా ఇష్టం రుద్ర వాడికి. అందుకే తన మ్యారేజ్ లైఫ్ కూడా పక్కన పెట్టేసి తన పరువుని కూడా పక్కన పెట్టి నన్ను నీతో కలపటానికి ట్రై చేశాడు అనగానే రుద్ర కళ్ళు చిన్నవి చేసి శక్తి వైపు చూస్తే శక్తి తలదించి రుద్ర వైపు చూస్తూ, అవును, మనిద్దరిని కలపటానికి వాడు ట్రై చేశాడు. ఆ రోజు హోటల్లో అంతా జరిగాక నేను ఇవాన్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటానని ఎలా అనుకుంటున్నావు? ఒప్పుకోలేదు. ఇవాన్ కూడా ఆలోచించాడు. నేను ఎలానో తనతో సంతోషంగా ఉండలేను కాబట్టి తప్పు చేసినప్పుడు తప్పుని సరిదిద్దుకోవాలని పెళ్లి రోజు మా పెళ్ళి అని నీకు తెలిసేలా చేసి నీకు తన మీద పంతంతో నా దగ్గరికి వస్తావని తెలిసే పెళ్లికి ఏర్పాట్లు చేయించాడు. ఆ పెళ్లి వల్ల తన పేరు మొత్తం పోతుందని తెలిసిన నా కోసం అంత చేశాడు. అటువంటి వాడిని ఈరోజు కనీసం గుమ్మంలోకి కూడా అడుగు పెట్టనివ్వలేదు. ఎందుకు? నీ మాట మీదే కదా. అది అర్థం కాలేదా? నువ్వు చెప్పిన మాట నేను వింటూనే ఉన్నాను రుద్ర. కాకపోతే నేను ఎలా ఉన్నానన్న భయంతో నన్ను చూడటానికి వచ్చాడు ఇవాన్. అంతేకాని కావాలని కాదు. నేను నీ దగ్గర సంతోషంగా ఉంటాను అని వాడికి అర్థమైతే చాలు, నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటాడు. అర్థమైందా అని అంటే రుద్ర వెటకారంగా నవ్వుతూ, అది కూడా చూద్దాంలే. నా గురించి మొత్తం తెలుసుకున్నాక అప్పుడు ఇదే మాట చెప్పమను నీ ఫ్రెండ్ని అని సీరియస్గా చెప్పి శక్తిని పైనుంచి కింద వరకు చూసి, గుడ్, వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేయపో. నీ వల్ల నా టిఫిన్ టైం కూడా దాటిపోయింది. టిఫిన్తో పాటు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా బాగా చేయాలి. గుర్తుంచుకో, నా ఇంటికి చాలా ముఖ్యమైన వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి అతిథి మర్యాదల్లో చిన్న లోటు జరిగినా సరే నా చేతి దెబ్బ పదే పదే నువ్వు తింటూనే ఉంటావు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతే శక్తి తలపట్టుకొని,
నిన్న చెప్పాను నాకు వంట రాదని. అయినా మళ్ళీ చేయమని చెప్తున్నాడు. ఏం చెయ్యాలి? ఇదంతా నా వల్ల కాదు కానీ హ్యాపీగా హోటల్ నుంచి ఆర్డర్ ఇచ్చుకుందాం. ఇదే రుద్రతో చెప్దాం అనుకుని రుద్ర వెనకే వెళ్ళింది శక్తి కూడా. ఇక బయటికి వచ్చిన ఇవాన్ ఆ ఇంటి వైపు ఒకసారి చూసి తండ్రితోనే ఎలా అయినా తేల్చుకొని రుద్ర చెప్పినట్టు రుద్రకి తన కుటుంబం వల్ల ఏ నష్టం జరిగిందో తెలుసుకోవాలని డిసైడ్ అయ్యాడు. దానితో పాటు తెలుసుకున్నాక శక్తి సంతోషంగా ఉంటే ఓకే. లేకపోతే మాత్రం తనతో తీసుకువెళ్ళిపోవాలని కూడా డిసైడ్ అయ్యాడు. అందుకే సైలెంట్‌గా బయటికి వచ్చి ఆ ఇంటి వైపు 2 క్షణాలు చూసి తన కారులో ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా హడావిడిగా ఉండటం చూసి కళ్ళు చిన్నవి చేసి అప్పుడే అక్కడికి వచ్చిన కళ్ళు చిన్నవి చేస్తే అప్పుడే అక్కడికి వచ్చిన భానుమతి గారు, "ఎక్కడికి వెళ్ళావు ఇవాన్? నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నామో తెలుసా? ఆయన పెళ్ళవ్వగానే ఈ పనులేంట్రా నాకు తెలియక అడుగుతాను. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్నాము తెలుసు కదా" అని అరుస్తుంటే, ఇవాన్ చిరాగ్గా, "ఆప్ మమ్మీ, మా పెళ్ళి ఎలా జరిగిందో తెలిసి కూడా ఈ మాటలు ఏంటి? నాకర్థం కావటం లేదు. ఒకసారి చెప్తే అర్థం కాదా? లేదంటే అర్థం చేసుకోవాలని అనుకోవటం లేదా?" అని సీరియస్‌గా అరుస్తూ, "ఇవన్నీ ఎక్కడికక్కడ ఆపేయ్ మమ్మీ. నాకిప్పుడప్పుడే ఏవీ చేసుకోవాలని లేదు. అండ్ రిసెప్షన్ కూడా ఏమీ అక్కర్లేదు. మమ్మల్ని ఇలా ఉండని. కాదని ఎక్స్ట్రా చేశావంటే ఈ పెళ్లి బంధం కూడా కాదని నేను సపరేట్‌గా ఉంటాను. అంతేకానీ మీరు చెప్పినట్టు అన్నిటికీ గంగిరెద్దులా తల ఊపను" అని బేస్ వాయిస్‌లో అన్నాడు. అప్పటికే రెడీ అయి కిందకి వచ్చిన ఇషిక మొహం ఇవాన్ మాటలకి చిన్నబోయింది కానీ ఇవాన్ ప్రవర్తనలోనూ తప్పులేదని అర్థం చేసుకుంటూ చాలా నెమ్మదిగా, "అత్తయ్య బావ అన్నట్టు వదిలేయండి. ఎందుకు బావని ఇబ్బంది పెట్టటం" అనగానే ఇవాన్ పళ్ళు కొరుకుతూ ఇషిక వైపు ఒక చూపు చూసి తన రూమ్కి వెళ్తూ ఉంటే భానుమతి గారు వెనక నుంచి, "ఇదేమీ బాగోలేదు ఇవాన్. అసలు ఇలా ఎలా చేస్తావు నువ్వు? ఒక పక్క ఇషిక అలా బాధపడుతూ ఉంటే ఏం పట్టనట్టు వెళ్ళిపోతున్నావు ఏంటి? కనీసం తనని ఓదార్చు" అని అంటే, ఇవాన్ వెనక్కి తిరిగి ఒక్క చూపు చూసి, "ఏంటి? దానిని నేను ఓదార్చాలా? మరి నన్ను ఎవరు ఓదారుస్తారో నాకిష్టం లేని పెళ్లి చేసినందుకు" అని పళ్ళు బిగించి అడిగితే ఇషిక తలదించుకొని, "అత్తయ్య" అని అంటే, "నీకు తెలియదు, నువ్వు నోరు మూసుకో ఇషిక. ఇలానే సైలెంట్‌గా ఉంటే నీ జీవితం ఎప్పుడు బాగుపడుతుంది" అని అరిచి, "అది కాదు ఇవాన్, చెప్పేది అర్థం చేసుకోరా. నువ్వు చేసేది ఏదీ బాగోలేదు. ఇషిక ఎంత బాధపడుతుందో తెలుసా? కనీసం తన బాధని గుర్తించు" అని అంటే, "నాకు అంత అవసరం లేదు మమ్మీ. అంతలా గుర్తుంచుకోవాలి అనుకుంటే మీరే గుర్తించండి. ప్రతిసారి ఇలాంటి చిల్లర పనులకు నన్ను పిలవద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నాకు ఇష్టం లేని పని చేస్తే ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళటానికి క్షణం కూడా ఆలోచించను" అని అరిచి చెప్పి, "డాడీ ఎక్కడా?" అని అడిగాడు. ఇవాన్ కోపం ఎంతలా ఉందంటే అతని మొహం ఎర్రని చిల్లీలా మారిపోయి చేతి పిడికిలి బిగించి నరాలు పొంగి కనిపిస్తూ ఉంటే భానుమతి గారు కూడా ఒక్క క్షణం భయపడి వెనక్కి అడుగు వేసి రూమ్లో రూమ్లో ఉన్నారు. "మీ నాన్నగారు దేని గురించి ఆలోచిస్తూ" అని అనగానే, "సరే, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి. బిజినెస్ గురించి డిస్కస్ చేయాలి" అని సీరియస్‌గా చెప్పి ఇషిక వైపు ఒక చూపు చూసి తండ్రి రూమ్‌కి వెళ్ళాడు ఇవాన్. డోర్ తెరిచే ఉండటంతో లోపలికి వెళ్ళిన ఇవాన్‌కి తండ్రి ఎవరి ఫోటోనో పట్టుకొని ఆప్యాయంగా దాని మీద చేయి వేసి తడుముతూ ఉండటం కనిపించి, అది ఎవరి ఫోటోనో అర్థం కాక డోర్ క్లోజ్ చేసి నిదానంగా తండ్రి దగ్గరికి వచ్చి చూశాడు. అది ఎవరిదో కాదు, రుద్రది చిన్నప్పటి ఫోటో. ఆ ఫోటోని ఆ ఫోటోని చూస్తూ ఆయన ఆప్యాయంగా తడుముతూ ఉండటం చూసి ఇవాన్ కళ్ళు చిన్నవి చేసి, "ఎవరిది డాడీ ఫోటో ఇది" అని గంభీరంగా అడిగాడు.
సడన్గా ఇవాన్ని సడన్గా ఇవాన్ని చూసిన ఆయన కంగారు పడుతూ, నువ్వు నువ్వెప్పుడు వచ్చావు ఇవాన్? నేను అసలు చూడనే లేదు అని అంటే, అదంతా పక్కన పెట్టండి డాడీ. ఈ ఫోటో ఎవరిది? ఎవరి ఫోటో పట్టుకొని మీరు ఇంతలా బాధపడుతున్నారు? చూస్తుంటే చాలా చిన్న పిల్లాడిలా కనిపిస్తున్నాడు. నేను కూడా కాదే, నా ఫోటోలో నేను ఇలా లేను కదా అని కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా అడుగుతుంటే ఆయనకు కొంచెం భయం వేసింది. కొడుకు దృష్టిలో దిగజారిపోతాడేమోనని. అందుకే అదే కంగారుతో, ఏం లేదు, వేరే వాళ్ళదిలే అని ఆయన పైకి లేవబోతుంటే ఇవాన్ ఆయన భుజాలు పట్టుకొని కూర్చోబెట్టి ఆయన ఎదురుగా కింద మోకాళ్ళ మీద కూర్చొని, డాడీ, నాకు రుద్ర గురించి తెలియాలి. అతను ఎందుకు మన కుటుంబం మీద పర్సనల్గా గడిచి పెంచుకున్నాడో తెలియాలి. చెప్పండి. రుద్రకి మన కుటుంబం రుద్రకి మన కుటుంబం వల్ల ఏం నష్టం జరిగింది? ఇప్పుడు నేను శక్తిని కలవటానికి వెళ్తే నా మీద మన కుటుంబం మీద ఎంతో ద్వేషం ఉన్నట్టు మన కాలి అడుగు కూడా ఆ ఇంట్లో పెట్టకూడదని చాలా కోపంగా చెప్పాడు. అలా పెట్టే పనైతే అలా పెట్టే పనైతే శక్తిని కూడా వదిలేస్తానన్నాడు కానీ, కనీసం శక్తి ఫ్రెండ్‌గా కూడా నన్ను కన్సిడర్ చేయలేదు డాడీ. చెప్పండి, రుద్రకి మనం ఏం అన్యాయం చేశాము? మన వల్ల అతను ఏం కోల్పోయాడు? అని అడుగుతుంటే ప్రకాష్ గారి గొంతు మూగబోయింది. ఇవాన్ మాత్రం ఆత్రంగా ఆయన చెప్పే ఆ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.